రైతన్నలందరికీ నమస్కారం. అగ్రిమెంటర్ రైతు సలహాదారుడు యూట్యూబ్ ఛానల్కి మీకు స్వాగతం. ఈరోజు డ్రమ్ సీడర్ పార్ట్ 2 వీడియో చూస్తున్నాం. డ్రమ్ సీడర్పై ఆల్రెడీ ఒక వీడియో చేయడం జరిగింది. అందులో డ్రమ్ సీడర్ ఎలా పనిచేస్తుంది, దీనితో విత్తుకోవడానికి ఎన్ని కేజీల విత్తనం అవసరం పడుతుంది, మరియు ఎందుకు ఈ డ్రమ్ సీడర్తో వరి సాగు సులభం అనేది ఆ వీడియోలో చూడడం జరిగింది. మీరు ఆ వీడియో చూడనట్టయితే పార్ట్ 1 వీడియో చూసి ఈ వీడియో చూడగలరు. ఈ వీడియోలో డ్రమ్ సీడర్తో విత్తనం వేసిన తర్వాత నీటి యాజమాన్యం మరియు ఈ డ్రమ్ సీడర్ ప్రధాన సమస్య అయినటువంటి కలుపును ఎలా నిర్మూలించాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. హలో, హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అగ్రిమెంటర్ యూట్యూబ్ ఛానల్. పంటలో వచ్చే రోగాలు, తెగుళ్ళు మరియు పురుగు మందులు, అలానే వ్యవసాయ సంబంధిత సమాచారం కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వీడియో చివరిలో డ్రమ్ సీడర్ను ఎలా బిగించుకోవాలి, అమర్చుకోవాలి అనేది కూడా చూద్దాం. ఈ డ్రమ్ సీడర్తో విత్తే ముందు పొలాన్ని బాగా లెవెల్గా చదును చేసుకోవాలి. ఎక్కడైతే నీటి గుంటలు ఉన్న చోట విత్తనాలు పడతాయో అవి మొలకెత్తావు. అందుచేత భూమిని లెవెల్గా, ఎలాంటి చిన్న చిన్న నీటి గుంతలు లేకుండా ఏర్పాటు చేసుకోవాలి. నీటి యాజమాన్యం చూసినట్టయితే డ్రమ్ సీడర్తో విత్తిన 7 నుంచి 10 రోజుల వరకు నేల తడిగా ఉండి నీరు నిలవకుండా పల్చటి నీటి తడి అందించాలి. నీరు నిలవకుండా ప్రతి 2 మీటర్లకు ఒక లోతైన కాలిబాటను ఏర్పాటు చేసుకోవాలి. దాని ద్వారా మురుగునీరు బయటకు ఈజీగా వెళ్ళిపోవడం జరుగుతుంది. 25 నుంచి 30 రోజుల వరకు నీటిని ఆర్తడిగా పెట్టుకుంటే మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుంది. 30 రోజుల తర్వాత మామూలుగా నాట్లు వేసిన పద్ధతిగానే నీటి యాజమాన్యం చేస్తే సరిపోతుంది. మరియు మిగతా ఎరువులు, కీటక నాశనాలు కూడా సాధారణ పద్ధతిగానే చల్లుకుంటే సరిపోతుంది. ఈ డ్రమ్ సీడర్ పద్ధతిలో ముఖ్యంగా వచ్చే సమస్య ఏంటంటే కలుపు సమస్య. ఈ కలుపు సమస్య ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని ఎలా ఎదుర్కొనాలనేది ఇప్పుడు చూద్దాం. కోనో వీడర్తో కూడా పొలంలో గడ్డిని సులభంగా తీసేయవచ్చు. డ్రమ్ సీడర్తో వేసిన పొలంలో వరుసకు మధ్య 20 సెంటీమీటర్లు మనం ఉండేటట్టు చూసుకున్నట్టయితే మనం తేలికగా ఈ కోనో వీడర్ని వరుసల మధ్య నడపవచ్చు. అలా కూడా మనం ఈ గడ్డిని మెకానికల్గా నిర్మూలించవచ్చు. అదే మార్కెట్లో దొరికే రసాయన మందుల ద్వారా డ్రమ్ సీడర్లో వచ్చి గడ్డిని ఎలా కంట్రోల్ చేయవచ్చో చూసినట్టయితే మనం విత్తిన 3 నుంచి 5 రోజుల లోపు ప్రెటిల్లాక్లోర్ ప్లస్ సేఫ్నర్ 600 నుంచి 800 ml లేదా పైరజో సల్ఫ్యూరాన్ ఈథైల్ 80 నుంచి 100 గ్రాములు ఇసుకలో కలుపుకొని పల్చటి నీరు పెట్టుకొని చల్లుకోవాలి లేదా స్ప్రే చేసుకున్నా సరిపోతుంది. ఈ మందు మార్కెట్లో సాతి పేరుతో దొరుకుతుంది. అదే 8 నుంచి 10 రోజులైతే ఆక్సా డయోజిల్ 35 నుంచి 45 గ్రాములు ఇసుకలో కలుపుకొని పల్చటి నీరు పెట్టి చల్లుకోవాలి. అదే 20-25 రోజుల్లో పొలంలో ఊదా, ఒడిపిలి, గడ్డి జాతి గడ్డి ఉన్నప్పుడు బిస్బైరిబ్యాక్ సోడియం 100 ml 200 లీటర్ల నీటిలో కలుపుకొని స్ప్రే చేసుకోవాలి. అదే వెడల్పటి ఆకు గడ్డి జాతి మొక్కలు ఉన్నట్టయితే 2,4-D సోడియం సాల్ట్ 400 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలుపుకొని స్ప్రే చేసుకుంటే ఎలాంటి గడ్డి ఉన్నా కూడా మనం నిర్మూలించవచ్చు. చివరగా డ్రమ్ సీడర్ని ఎలా అమర్చాలో చూద్దాం.